ఎంతో మధురం ధ్యానమెంతో మధురం నీ శ్వాస పైన ధ్యాసతో బ్రతుకెంతో మధురం. ఎంతో మధురం ధ్యానమెంతో మధురం సత్యమేదో తెలుసుకుంటే సర్వం మధురం. ఎక్కడున్న మధురమే ఎలా ఉన్న మధురమే ప్రతి క్షణం మధురమే పరమాత్మ మధురమే. ఎంతో మధురం ధ్యానమెంతో మధురం శ్వాస పైన ధ్యాసతో బ్రతుకెంతో మధురం. ఆశ పైన ధ్యాసతో బ్రతుకెంతో మధురం. ధ్యానం చేస్తే మనసు మాట వింటది, మన మాట వింటది. అవసరమే లేని పనులు మానుకుంటది, అవసరమే లేని పనులు మానుకుంటది. ధ్యానంతో మనిషి బుద్ధి వికసిస్తుంది, శ్రద్ధ పెరుగుతున్నది. జీవితమంతా చక్కగా సాగుతుంటది, జీవితమంతా చక్కగా సాగుతుంటది. సుఖ శాంతులు కలుగుతవి, సిరి సంపద పెరుగుతది. ఆత్మ జ్ఞానం అందుతుంది, ఆనందం పొందుతుంది. ఎంతో మధురం ధ్యానమెంతో మధురం శ్వాస పైన ధ్యాసతో బ్రతుకెంతో మధురం. ఎంతో మధురం ధ్యానమెంతో మధురం సత్యమేదో తెలుసుకుంటే సర్వం మధురం. ధ్యానం చేసిన మనిషి ఋషి అయ్యాడు, బ్రహ్మర్షయ్యాడు. అనుభవ జ్ఞానాన్ని జగతికందించాడు, జగతికందించాడు. గౌతమ బుద్ధుని ధ్యానం నేర్పించాడు, చిక్కులు విడదీశాడు. సరళంగా ధ్యాన విధము బోధించాడు, సరళంగా ధ్యాన విధము బోధించాడు. తను పొందిన జ్ఞానాన్ని, తను చూసిన సత్యాన్ని సులభంగా బోధించే సుజ్ఞానము అందించే. ఎంతో మధురం ధ్యానమెంతో మధురం శ్వాస పైన ధ్యాసతో బ్రతుకెంతో మధురం. ఎంతో మధురం ధ్యానమెంతో మధురం సత్యమేదో తెలుసుకుంటే సర్వం మధురం. ధ్యానం చేసే మనిషితో శాంతి ఉంటది, పరమ శాంతి ఉంటది. అతనిలోన జ్ఞాన జ్యోతి వెలుగుతుంటది, జ్యోతి వెలుగుతుంటది. ధ్యానం చేసే ఇంట్లో భోగముంటది, వైభోగముంటది. అమృతమగు ఆనందం ఊరుతుంటది, ఊరుతుంటది. చెడు కర్మలు కాలుతవి, గుణధర్మం పెరుగుతది. ఊరువాడ అందాల బృందావనమవుతుంది. ఎంతో మధురం ధ్యానమెంతో మధురం శ్వాస పైన ధ్యాసతో బ్రతుకెంతో మధురం. ఎంతో మధురం ధ్యానమెంతో మధురం సత్యమేదో తెలుసుకుంటే సర్వం మధురం. ఎక్కడున్న మధురమే ఎలా ఉన్న మధురమే ప్రతి క్షణం మధురమే పరమాత్మ మధురమే. ఎంతో మధురం. సో అందరికీ పత్రిజీ గారి ఆత్మక్షేత్రమైనటువంటి జగన్నాథ గట్టు శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టు క్షేత్రం
బుద్ధ పూర్ణిమ వేడుకలు 2వ రోజుకి మీ అందరికీ సాదర స్వాగతం. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మాస్టర్స్ మన బుద్ధ పూర్ణిమ వేడుకలకి. సో ఈరోజు మరి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం, ఉత్కర్ష నేషనల్ అవార్డ్స్. ఉత్కర్ష నేషనల్ అవార్డ్స్కి కూడా మన జగన్నాథ గట్టు వేదిక ఇక్కడ మనం పంచుకుంటున్న వాళ్ళతోటి ఒక అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం. ఉత్కర్ష నేషనల్ అవార్డ్స్. ఉత్కర్ష అనేటువంటిది మనకి సనాతనమైన సంస్కృత పదం అండి. ఉత్కర్ష. ఉత్కర్ష ఎప్పుడైనా విన్నారా మీరు ఉత్కర్ష అనేటువంటి పదాన్ని? ఎంతమంది విన్నారు ఉత్కర్ష అనే పదాన్ని? ఉత్కర్ష అంటే ఏంటంటే జీవితంలో ప్రతి ఒక్కరిని ఉన్నతమైన స్థితికి తీసుకుని రావాలి అని కోరుకునేవారండి. ఉన్నతమైన స్థితికి ప్రతి ఒక్కరిని తీసుకొని రావాలి అని అంటే వారు ఉన్నతంగా ఎదగడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసి జ్ఞానాన్ని ఇచ్చి లేదా చదువుని ఇచ్చి వారు ఏ రంగంలో అయితే నిష్ణాతులుగా ఉన్నారో అవంతా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కూడా ఒక అమూల్యమైన వారుగా, ఉన్నతమైన వారుగా, ఒక విద్యావంతులుగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలనే కోరిక ఉన్న వాళ్ళండి. అంత అద్భుతమైనటువంటి అవార్డు మనం ఉత్కర్ష నేషనల్ అవార్డ్స్ 2026 ఈరోజు మనం ఇక్కడ ప్రదానం చేసుకోబోతున్నాము. మనం ఈ అవార్డ్స్ అనేవి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి మనం ఇస్తాము. ముందుగా ఇక్కడ ఈ అవార్డ్స్ మనకి ఇస్తున్నటువంటి అవార్డు ప్రదీతలు ఎవరైతే NHL అంటే నేషనల్ హెల్ప్ అదర్ లెర్న్ అదర్, అంటే మనం ఒకరికి నేర్పించాలి, ఒకరికి సహాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డ సంస్థ NHL. ఈ NHL వరల్డ్ యూనిక్ ఈవెంట్స్ వారు ఈ అవార్డ్స్ను ప్రదానం చేస్తున్నారు 2026 సంవత్సరానికి. సో మరొకసారి ఉత్కర్ష నేషనల్ అవార్డు గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. మొదటగా సరే LED మనకి ఏవి ఒకటి ఉంటుంది. వాళ్ళ లంచ్కి వెళ్ళారు. ఓకే రైట్. సో ముందుగా అవార్డు ప్రధానకర్తలు మొదటిగా మనకి ఈ NHL సంస్థ యొక్క ఫౌండర్ అయినటువంటి సురేష్ కుమార్ గారు. ఈయన ఇంటర్నేషనల్ ఈవెంట్ ఆర్గనైజర్ అండి. ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రమే కాదు, ఈయన మనకి దేశవ్యాప్తంగా విదేశాల్లో కూడా చూడడానికి చాలా సాధారణంగా ఉంటారు. మనలోనే కలిసి ఉన్నారు ఇప్పటిదాకా. సురేష్ కుమార్ గారిని వేదిక మీదికి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. అవార్డు ఇచ్చేటువంటి సంస్థ ప్రతినిధులు వీరు. సురేష్ కుమార్ సార్ ప్లీజ్ కమ్. అలాగే మనం సురేష్ కుమార్ సార్కి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. అదేవిధంగా మనకి ఈ NHL సంస్థ యొక్క గౌరవ అధ్యక్షులు మనకి ఉండ్రుమట్ల సాంబశివరావు గారు. వారు ధ్యానరత్న మరియు డాక్టరేట్. సో ధ్యానరత్న, డాక్టరేట్ సాంబశివరావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను సగౌరవంగా. అలాగే వీరు గౌరవ అధ్యక్షులు ధ్యాన విద్యార్థి వికాస్ ప్రాజెక్ట్ కూడా గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. NHL సంస్థకి వీరు మనకి ఇక్కడ గౌరవ అధ్యక్షులుగా కూడా ఉంటూ వచ్చారు. సరే LED ఒకటి మనకి వెనకాల రావాలి. లంచ్కి వెళ్ళారా? లంచ్కి వెళ్ళారు వాళ్ళు. కూర్చోబెడదాం. అలాగే మనం ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ అండి, వీరు కూడా ఈ అవార్డు యొక్క ఫంక్షన్లో పాలు పంచుకుంటున్నారు. ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ ఫ్రమ్ బెంగళూరు నుంచి సురేష్ గారు కూడా బెంగళూరు నుంచి. మునేష్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ అవార్డు ఎవరికి వీరు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఏ రంగాలలో ఎలా అభివృద్ధి చెందిన వారికి ఇస్తున్నారు అన్న విషయం గురించి కూడా వారు మనకి వివరిస్తారు. ఈ లోపలే మనం ఎవరైతే అవార్డు తీసుకుంటున్నారో అంటే అవార్డు గ్రహీతల్ని కూడా వేదిక మీదకి వచ్చి ఆశీలు కావాల్సిందిగా కోరుతున్నాము. మొట్టమొదటిగా మన KR రాఘవారెడ్డి గారు. సార్ రాఘవారెడ్డి సార్ ప్లీజ్ వెల్కమ్. అవార్డు స్వీకరిస్తున్న వాళ్ళు తర్వాత మళ్ళీ వారిని మనం గౌరవించుకుంటాం. స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుందామండి. KR రాఘవారెడ్డి గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. అలాగే విజయభాను మేడం గారు ప్లీజ్ వెల్కమ్. సార్ సీటెడ్, మీరు కూర్చోండి. నెక్స్ట్ విజయభాను మేడం గారు, తర్వాత మాధవి మేడం గారు. మాధవి అక్క ఎక్కడ ఉన్నా కూడా స్టేజ్ మీదకి రావాలి. మాధవి మేడం గారు, మాధవక్క లంచ్కి వెళ్ళారా?
ఓకే రైట్. విజయభాను మేడం గారు మీరు రండి. తర్వాత శ్రీనివాస్ గారు వైజాగ్ నుంచి. వైజాగ్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు. నేను ముందుగానే చెప్పాను కదా, మన సీనియర్ పీరియడ్ మాస్టర్ అనే పత్రిజీ పిలుపుతో లేదు ధ్యానరత్న అనే అవార్డు మించి అవార్డు ప్రపంచంలో ఏ అవార్డులు లేవు. కాకపోతే ఏంటంటే ఒక సంస్థ గౌరవప్రదంగా ఇచ్చేదే తప్ప ఇక్కడ ఎవరు తక్కువ వాళ్ళేం కాదు, తక్కువగా ఎవరో చూడరు కూడాను. పత్రిజీ సీనియర్ పీరియడ్ మాస్టర్ అని ఒక పిలిపే అది పెద్ద అద్భుతమైన ప్రపంచంలోనే గొప్ప అవార్డు ఇచ్చే వాళ్ళు కూడా ఆ విషయం తెలిసి నేను ముందే అనౌన్స్ చేశాను. థ్యాంక్ యూ. ఓకే సార్. నెక్స్ట్ ఈసారి మనం బ్యాక్గ్రౌండ్ ఏం తీసుకున్నామంటే రూరల్ మాస్టర్స్లో ఒక టిపికల్ అంటే ఆ గ్రామంలో ఇక ఆధ్యాత్మికత సాధ్యం కాదు. ఆ గ్రామం చాలా వైరుధ్యమైనటువంటి గ్రామము. అక్కడ మనం ధ్యానం చెప్పలేము, ఏమీ చెప్పలేము అన్నటువంటి గ్రామంలో ఉండి పత్రి సార్ పిలుపు మేరకు ఒక మాట అంటారు, అమ్మ ఫ్యాక్షన్తో కూరుకున్నటువంటి గ్రామము, దీంట్లో ఆధ్యాత్మిక సాధ్యమా అన్నప్పుడు సాధ్యమే అని చేసి చూపించారు మన నెక్స్ట్ అవార్డు గ్రహీత విజయభాను గారు. విజయభాను మ్యామ్ ప్లీజ్ వెల్కమ్. విజయభాను మేడం గారు ప్లీజ్ వెల్కమ్ అండి. గట్టిగా చెప్పండి, కొట్టుకుందాం సార్. అందరూ గ్రూప్ ఫోటో ఒకటి ఉంటుంది. సో విజయభాను మేడం గారు దేవనకొండ గ్రామం. సార్ని కూడా వాళ్ళ సార్ రండి సార్. మేడం గారి జీవిత భాగస్వామిని కూడా మనం ఆహ్వానిస్తున్నాము. రాజశేఖర్ గారు మనం ఆహ్వానిస్తున్నాము. ఇంకో చైర్. సో ఫ్రాక్షన్తో నిజంగా ఉన్న విషయం చెప్పాలంటే ఫ్యాక్షన్తో నిండిపోయినటువంటి గ్రామం అండి. పత్రి సార్ అన్నారంట, మీ గ్రామంలో అన్ని తలకాయలే తెగుతూ ఉంటాయి, కానీ తల లోపలికి ఎవడు ప్రయాణం చేస్తాడు అన్నారంట. ఇప్పుడు ఆ మండలంలో 38 గ్రామాలు ఉంటే దేవనకొండ అంతే కదమ్మా, 36 42 గ్రామాల్లో 36 గ్రామాలలో ప్రతి గ్రామంలో ధ్యాన ప్రచారము, శాకాహార ర్యాలీ చేసి ఆ గ్రామాలు మొత్తాన్ని కూడా ధ్యానమయంగా మార్చారు. సో మన గ్రేట్ మాస్టర్ గారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. అలాగే ఈ జగన్నాథ గట్టి యొక్క ప్రారంభ కమిటీలో ఉండి ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడికి వాటరు, భోజనము అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ పౌర్ణమి నిర్వహించి 3 సంవత్సరాల పాటు చేశారండి మేడం గారు. సో గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము అందరం, మాస్టర్స్ అందరం కూడా. వారి సహకారం లేనిది మేడం గారు ఏమి చేయలేరు, అందుకని మనం ఇద్దరిని కలిపి సన్మానించుకుంటున్నాము. రైట్, ఓకే, థ్యాంక్ యూ మేడం. 2 నిమిషాలు. ఇంకా లాస్ట్ సార్ ఇంకొక అద్భుతమైన వ్యక్తిని మనం సన్మానించుకుంటాం లాస్ట్కి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నమాట. అందుకే ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా ఆత్మపూర్వక ప్రణామాలు తెలుపుకుంటున్నా. ముందుగా మన గురుగారు అయినటువంటి మైత్రేయ డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి కరతాళ ధ్వనులతో జై పత్రిజీకి. సౌండ్ రావట్లేదు. జై పత్రిజీకి, జై పత్రిజీకి. మీ అందరికీ నా ఆత్మపూర్వక ప్రణామాలు తెలుపుకుంటున్నా. ఫ్రెండ్స్, నాకు పత్రి సారు 2019లో ఈ జగన్నాథ గట్టు బాధ్యత మీది మేడం అన్నారు. నాకు అప్పుడు ఏమీ తెలియదు. మరి ఈ అవార్డు నుంచి నేను ఇంకా ఈ గట్టులో ఎంతో సేవ చేసేది ఉంది కాబట్టి మీ అందరి సహాయ సహకారం నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని చెప్పి మీ అందరినీ మరీ కోరుకుంటున్నా. మరి ఎందుకంటే ఈ అవార్డు ఊరికే తీసుకునేది కాదండి ఫ్రెండ్స్, ఎంతో మనము సేవతత్వంతో ఉండాలని చెప్పి 2017లో నన్ను సేవాదల్లో కూడా సార్ మేడం మీరు 17th సేవాదల్లో స్టేజ్ ఎక్కండి అన్నారు. అప్పుడు నాకేమీ తెలియదు. సరే సార్ అని చెప్పి సార్ ఏ పనినైతే చెప్పారో ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు నా జీవితంలో మా ఆయన కూడా చెప్పాను, నా లైఫ్ ఏంటో తెలుసుకున్నాను ధ్యానంలోకి వచ్చిన తర్వాత. మీ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ దున్నడం నా బాధ్యత. పత్రి సార్ ఒకటే అన్నారు జగన్నాథ గట్టులో వచ్చినప్పుడు, ఈ భూమి మనదే, ఆకాశం మనదే, హోల్ రియల్ ఎస్టేట్ అంతా మనదే, ధ్యాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి, శాకార జగత్ కి. థ్యాంక్ యూ. ఈ వేదిక చోటు నుంచి కదలకూడదండి. మొత్తం వీడియోస్ అయ్యేదాకా గట్టు గురించి సార్ ఏం చెప్పారు, ఎలాంటి పిరమిడ్ రావాలి, దాని పేరేంటి చూడబోతున్నాం మనము.
భవిష్యత్తు మన వర్తమానంలో నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నిర్ణయం లేకపోతే ఏమీ లేదు. ఈ జన్మలో ఏం చేయదలుచుకున్నావు నువ్వు? అందరినీ అడుగుతున్నాను నేను, ఏం చేయాలి? మీరు ఏం చేయదలుచుకున్నారు? మీరు ఏది అనుకుంటారో అదే అవుతుంది. నేను అనుకున్నాను ప్రపంచం అంతా నేను ధ్యానం చెప్పాలి అని చేస్తున్నాను కదా ఇప్పుడు. నేను అనుకోబట్టే జరిగింది. నేను ఏది అనుకుంటానో అదే నాకు జరుగుతుంది. మీరు ఏది అనుకుంటారో అదే మీకు జరుగుతుంది. మీ భవిష్యత్తు మీ వర్తమానంలో అనుకోవడం మీద ఉంది, ఆ యొక్క సంకల్పం మీద ఉంది. గతం మర్చిపోవాలి. మీరు గతంలో ఉంటే వర్తమానంలో ఉండలేరు, భవిష్యత్తుకి ఏమీ భావం చేయలేరు. గతం పీడిస్తూ ఉంటుంది కనుక. వర్తమానం ఉన్నది వర్తమానంలోని బహుమానాల కోసము, తర్వాత భవిష్యత్తుకి పునాది కోసం. ఒక బిల్డింగ్ చేయాలంటే ఫస్ట్ పునాది తవ్వాలి కదా. పునాది లేకుండా బిల్డింగ్ పెడతామేంటి? అది ఉండదు. మన వర్తమానంలో మనం చేసేవన్నీ కూడా పునాది. ఈరోజు గట్టి మీద కూర్చుని మనం మన భావనలన్నీ పెడుతున్నాం. నాకు గట్టి మీద పెద్ద పిరమిడ్ రావాలి, గట్టి మీద ఒక పెద్ద నందనవనం కావాలి. సో నేను కూడా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటంటే 2021 నవంబర్ 11 ఇక్కడే ఉంటాను. గుంటూరులో నవంబర్ 11 వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఇయర్ మండపేట వెళ్తా అని చెప్పాను. అప్పుడు మండపేటకి వెళ్ళాము. మండపేటలో నెక్స్ట్ ఇయర్ నేను చెన్నై వెళ్తా అని చెప్పాను. చెన్నై వెళ్ళిపోయాను. ఈ ఇయర్ చెన్నైలో చెప్పాము నేను హంపి వెళ్తాను నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ హంపి వెళ్తాం. ఇప్పుడే చెప్పేస్తున్నాను, హంపి తర్వాత కర్నూలు. ఆలోచిస్తున్నాను తర్వాత ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి. ఎక్కడికి వెళ్ళకలేదు, నువ్వు కర్నూలులో ఉండవాయి అని చెప్పాడు వెనగాడు. ఇక్కడ అంతరాత్మ చెప్తుంది కనుక మళ్ళీ ఆ రోజు కల్లా ఇది గొప్ప క్షేత్రం అయిపోవాలి. రాజుగారు మాట్లాడాలి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా నమస్కారాలు. అలాగే ఈరోజే కొత్తగా ట్రస్ట్ ఫార్మ్ అయింది. ఆ ట్రస్ట్ మెంబర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. మరి మన పత్రిజీ గారు చాలా సంవత్సరాల తర్వాత గట్టుకు రావడం జరిగింది. ఆ గట్టు ఈ జగన్నాథ్ గట్టు అంటే ఆయనకు ఒక డ్రీమ్. అది ఎంతో ఎనర్జెటిక్ ప్లేస్ అని ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. కాబట్టి అది ఇవాళ కొత్త ట్రస్ట్ చేతిలో పెట్టడం జరిగింది. నేను ఈ గట్టు అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఈ గట్టుకి సేవకుడుగా నేను ఉంటానని చెప్పేసి ఈ అందరి ముందుగా నేను చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రతి పౌర్ణమికి ఇక్కడ జరగాలి. అందరూ వస్తూ పోతుంటే అందరి సంకల్పం యాడ్ అవుతూ ఉంటుంది. ట్రస్ట్ రిజిస్టర్ అయిపోయింది, ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ ట్రస్ట్ పిరమిడ్ ల్యాండ్ రిజిస్టర్ కావాలి. అది అన్నిటికన్నా ముఖ్యం. అది అయిపోతే పిరమిడ్ క్షణాల్లో వచ్చేస్తుంది. ఎందుకంటే నేను ఈ ల్యాండ్ రిజిస్టర్ కాగానే నేనేం చేస్తానంటే టీజీ వెంకటేష్ దగ్గరికి వెళ్తాను. ఆయన కాళ్ళకి నమస్కారం పెడతాను. నాయన ఆపద్బాంధవా, ఓ స్వామి సాక్షాత్ జగన్నాథ అని కొంచెం పొగిడితే చాలు, మనం ఏదంటే అది ఇస్తాడు. పెద్ద గజమాన చెప్పారు సార్ వాళ్ళ తమ్ముడు. ఆయన్ని పొగిడితే మనకి ఏదైనా ఇస్తాడు. ఎందుకంటే ఆయనకి చేయాలని ఉంటుంది.
కానీ అడిగేవాడు సరిగ్గా అడగడం లేదు. మనం సరిగ్గా అడుక్కు తినేవాళ్ళం మనం. ఎప్పుడైతే ల్యాండ్ రిజిస్టర్ అయిపోతుందో ఈ పేరు మీద, వెంటనే నేను నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని కర్నూలుకి వచ్చి మనందరం ట్రస్ట్ మెంబర్లు అందరం కలిసి టీజీ వెంకటేష్ దగ్గరికి వెళ్ళేసి, బాబు మాకు శ్రీ జగన్నాథ పిరమిడ్ రావాలి, మాకు ఆ పిరమిడ్ పేరు జగన్నాథ పిరమిడ్. జగన్నాథుడు అంటే వెంకటేశ్వరుడే, వెంకటేశ్వరుడు అంటే టీజీ వెంకటేశ్వరుడే. అయ్యా గజమాలు కావాలి, తెస్తాం సార్. అది తీసుకొస్తావా? మేము వేస్తాం సార్, మీరు మాట్లాడండి. నేను చేస్తా. మీరు మేమే వేస్తాం. చిన్న సబ్మిషన్ సార్ మీకు. ఓకే, ఒకతూరు మీ చే Thank you.